హాయ్ ఫ్రెండ్స్, ఎల్లుండి మార్చి 28వ తారీఖున రాబిన్హుడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ 2 మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ రెండు మూవీస్ ట్రైలర్ చూశాను. నిన్న రాబిన్హుడ్ ట్రైలర్ చూశాను. ఈరోజు మార్నింగ్ మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ 2 మూవీ ట్రైలర్ చూశాను. ఈ రెండు మూవీస్ కామెడీ బేస్డ్ మూవీసే. ఫస్ట్ వచ్చేసి నేను రాబిన్హుడ్ ట్రైలర్ ఎలా ఉందో చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క దానికి సపరేట్ చేసే బదులు రెండింటికి ఒకే వీడియో చేస్తున్నాను. రాబిన్హుడ్ ట్రైలర్ చూస్తే నితిన్ చాలా గెటప్లలో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు ఏదో ఉంది. తనకు బాడీ గార్డ్గా కావాలనుకున్నప్పుడు నితిన్ రాజేంద్ర ప్రసాద్ వెళ్తారన్నమాట. తర్వాత ఏదో విలన్ ప్రాబ్లం ఏదో రావడం అదంతా అలా చూపించాడు ట్రైలర్ అయితే బాగుంది. అయితే ట్రైలర్లో ఎక్కువ కామెడీ చూపించాడు. సేమ్ భీష్మ మూవీ లాగా కామెడీ ఉంటుందని అనుకుంటున్నాను. బాగా నాకు తెలిసి మూవీ కామెడీ ఉండి బాగా హిట్ అయితే పక్కా మళ్ళీ నితిన్కి చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడతాడు. అలాగే మ్యాడ్ ట్రైలర్ చూశాను. మ్యాడ్లో హీరో ఫ్రెండ్ పెళ్ళికి ముగ్గురు హీరోలు వస్తారన్నమాట. అలా పెళ్ళి జరుగుతున్న టైంలో వీళ్ళు గోవాకు బ్యాచిలర్ పార్టీకి అని వెళ్తారు. అక్కడ ఏదో సంఘటన జరుగుతుంది. అలాగే ఇతను ఉన్నాడు కదా, అదే చిన్నాన్న బాబాయ్ అంటున్నా, అతన్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు అనుకుంటా. వీళ్ళు ముగ్గురు వాళ్ళ నాన్నను కాపాడాలి, అదే వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్న ఎలా అయినా కాపాడాలని ట్రై చేస్తున్నారు అనుకుంటాను. ట్రైలర్ అయితే ఇంచుమించు అలాగే, కానీ కామెడీ డైలాగులు అవన్నీ చాలా బాగున్నాయి. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. మనకు మ్యాడ్లో ఇతను ప్రిన్సిపాల్ ఉంటాడు కదా, అతను కాలేజ్ ప్రిన్సిపాల్. మ్యాడ్ స్క్వేర్లో వచ్చేసరికి గోవాలో అతను ఒక రెస్టారెంట్ కట్టి దాంట్లో ఉంటాడు. ఏమైనా డెవలప్షన్ కింద పెడతారా లేదా అతనే ఇది ఒక బిజినెస్ లాగా, అది కాలేజీలో ప్రిన్సిపాల్ డ్యూటీ ఒకటి, ఇక్కడ గోవాలో బిజినెస్ స్టార్ట్ చేశాడు అన్నట్టు చూపిస్తాడో చూడాలా. ఆ విషయం మూవీ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే రఘుబాబు అనుకుంటా, రఘుబాబే అక్కడ మ్యాన్లో ప్రిన్సిపాల్గా ఉన్న వ్యక్తి ఇక్కడ గోవాలో ఒక రెస్టారెంట్ పెట్టి చూపించాడు. అది ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి మనము. ఎందుకంటే మత్తు వదలరా 2 మూవీలో కూడా వెన్నెల కిషోర్ బతికే ఉంటాడు. 1లో ఏమో వెన్నెల కిషోర్ చచ్చిపోతాడు మత్తు వదలరాలో, 2లో వచ్చి బతికే ఉంటాడు. అందులో ఒక హీరోగా చేస్తుంటాడు అన్నమాట. దానికి వాళ్ళు ఎలా పెట్టారంటే ఇద్దరు పోలికలు ఒకేలాగున్నాయి, డబల్ యాక్షన్ అన్నట్టు పెట్టారు. ఆ పర్సన్ వేరు, ఈ పర్సన్ వేరు. అలాగే మ్యాడ్ 2లో కూడా ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ వేరు, ఇతను గోవాలో ఉన్న రెస్టారెంట్ ఓనర్ వేరు అని పెడతారో, లేదా అతను బిజినెస్ మ్యాను అక్కడ ప్రిన్సిపాల్గా డ్యూటీ చేస్తూ ఆ శాలరీ ఎలా సరిపోదని ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు ఏమైనా చూపిస్తారేమో చూడాలి. అది మూవీ చూసినాక చెప్తాను. నాకైతే 2 ట్రైలర్స్ అయితే బాగా నచ్చాయి. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఎల్లుండి 2 మూవీస్కి వెళ్ళి మూవీ రివ్యూ చెప్తాను. మీరు ఈ రెండిట్లలో ఫస్ట్ ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ ట్రైలర్ చూస్తే మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.